అది ఉపాధ్యాయ ఎన్నికలు గ్రాడ్యుయేట్లో మీ బీజేపీ గెలిచింది. ఓకే, ఒక నిమిషం ఇంకా మీరు మాట్లాడిన అంశాలన్నీ మరొకసారి మీరు సుమిత్ర ఇద్దరు కలిసి చేసిన ఆరోపణల పెద్దను సుజాత గారు చెప్తారు. సుజాత గారు మాట్లాడండి. తీర్థాలు రెండు కూడా, ఒకటి బీజేపీ ఒకటి బీఆర్ఎస్ శంకర్లో పోసినటువంటి తీర్థాలు. వాళ్ళంతా అసలు దేశంలో వాళ్ళంతా ప్రజాపాలన, వాళ్ళంతా అంటే ఎట్లా ప్రపంచంలో ఎవరూ చేయాలన్నటువంటి పాలన బీఆర్ఎస్ బీజేపీ చేసింది. ఎందుకంటే 4.5 లక్షల కోట్లు మేడం గారు అన్నట్టే ఒక ఒక్క నిమిషం వాళ్ళిద్దరికి చెప్పండి. బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసింది, తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయింది కదా, తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయింది కదా. మీ ప్రధానమంత్రి గారే కేసీఆర్ గారి పథకాలు తెలంగాణ ప్రజల్ని వెక్కిరిస్తా ఉంది. కూలలేవా అండి? ఎక్కడ కూలలేదు. ఏ ప్రాజెక్ట్ నిర్మాణంలో అయినా అవకతవకలు జరగలేదా? మరి గుజరాత్ లో కూలలేవా? గుజరాత్ లో ప్రాజెక్టులు కూలలేవా? గుజరాత్ లో నిర్మాణాలు కుంగిన లక్షలాది ఎకరాల్లో పంటను మీరు గుర్తించరా? అన్నదాత ఏ స్థానానికి వెన్నుదన్నుగా నిలబడ్డాడు కదా కేసీఆర్. ఏ రైతు బంధు ఇస్తామని ఎక్కడైనా చెప్పినమా? రైతు బంధు ఇస్తామని లేకపోతే ఒరేస్తే ఉరే నేను చెప్తా. చెప్పండి. మీరు ఊరే అని కాదు, మీరు మొత్తానికి రైతులందరికీ ఏ పంట వేసినా ఊరే ఉన్నది కదండి. వరే కాదు, ఏ పంట అన్ని పంటలకు బోనస్ అన్నారు. మాట్లాడతా. సుజాత గారు సుమిత్రని మ్యూట్ చేయండి. ఇప్పించండి, ప్రశ్నించండి. కడుపుకు అన్నం తింటే అన్నదాతల పక్షాన మాట్లాడండి, బోనస్ ఇప్పియండి. రైతు బంధు ఎగేస్తారు, బోనస్ ఇప్పియరు. చారాన ఇచ్చి బారాన మింగేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క నిమిషం యాంకర్ గారు ఆమె మ్యూట్ చేస్తే నేను మాట్లాడతాను. మీరు గతం కాదు వర్ధమానంలో ఏం చేసిరో మాట్లాడండి. ఏం చేస్తారో చెప్పండి. సుమిత్ర గారు తన వీపు తనకు కనబడదు అన్నట్టు శుద్ధపూసల్లాగా మేము కడుపుకు అన్నం తింటామా, మేము గడ్డి తింటామా, మీరు తినిపించారా తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసండి. ఒరేస్తే ఉరి అని ఈ రోజు 80 లక్షల మెట్రిక్ టన్నుల పంటని ఈరోజు తెలంగాణ చూడండి. వాళ్ళు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సుజాత గారు ప్రొసీడ్. సుమిత్ర గారు మీరు ఒక నిమిషం ఆగండి, ఆమె మాట్లాడనివ్వండి. ఓకే, మాట్లాడండి. 80 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఈ రోజు వరి సాగు చేసింది తెలంగాణ. సన్న వడ్లను సాగు చేసింది ఈ రోజు తెలంగాణలో. వీళ్ళు కాళేశ్వరం అని చెప్పుకునేటటువంటిది, కాళేశ్వరం నీళ్లతోనే తెలంగాణలో పంటలన్నీ పండినాయి, కాళేశ్వరం నీళ్లతోనే తెలంగాణ సస్యశ్యామలమైందని చెప్పుకునేటటువంటి వీళ్ళకు ఈ రోజు ఏ కాళేశ్వరం నీళ్లు ఒక్క చుక్క రాకుండా తెలంగాణలో భారతదేశాన్ని మళ్ళీ డిస్కస్ చేస్తారు. ఆగండి, మీరు ఆగండి. అబద్ధాలు ఎందుకు? అబద్ధాలు మాట్లాడతారు. మీ ప్రజాప్రతినిధులు పంపులాన్ చేస్తారు. ఎండబెట్టలేదా? టైం కిల్ చేసేసి టాపిక్ ని డైవర్ట్ చేసి మేము అడిగే ప్రశ్నలు. సుజాత గారు మీరు మాట్లాడండి. ఓట్ చోరీ గురించి బీజేపీ మాట్లాడుతుంది, అభివృద్ధి గురించి రెండు పార్టీలు మాట్లాడతాయి. దేశం మీద 120 లక్షల కోట్లు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాకే వచ్చినటువంటి రిపోర్ట్ సర్వే 120 లక్షల కోట్ల అభివృద్ధి వాళ్ళు చేసిర్రు. అప్పులు చేసి వీళ్ళు 8.5 లక్షల కోట్ల అప్పు చేసి వీళ్ళు అభివృద్ధి చేసారు. వీళ్ళిద్దరు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు, పెద్ద పెద్ద మాటలు చెప్తారు. తెలంగాణ భారతదేశం ప్రజలు వినాలే, సంతోషపడాలి. ఓహో, భారతదేశంలో చేసినటువంటి అప్పు మా నెత్తి మీద 1,00,000 రూపాయలు ఉంది, తెలంగాణలో చేసినటువంటి అప్పు 2 లక్షలు ఉంది. మేము ఏం అప్పు చేయకుండా 3 లక్షల రూపాయలు భారతదేశానికి ఓవరాల్ గా అప్పు ఉన్నాము. మా అప్పు తీరేది ఎప్పుడు, ఈ వడ్డీలు మేము చెల్లించుకునేది ఎప్పుడు, తల నీలాలు సమర్పించుకునేది ఎప్పుడు అని భారతదేశం ప్రజలు ఆలోచించి ఆనందంగా ఉంటారు. డిస్టర్బ్ చేయకండి. నేను మీరు మాట్లాడేటప్పుడు 15 నిమిషాలు మాట్లాడారు, నేను డిస్టర్బ్ చేయలేదు. అప్పు లేకపోతే మీ బతికేడ ఉంది.
అప్పు లేకపోతే మీ బతికేడ ఉంది. మీ అప్పులతోటే బతికేమన్నదో మీ భారతదేశం బతుకు ప్రజలన్నీ సాగడం గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగ ఆక్సిజన్ ఓట్లతో మీద ఉంది, చేసినటువంటి మీరు వెంటిలేటర్ మీద అప్పేమన్నదని ఉంది. అడుగుతారా? అప్పేవరు కాంగ్రెస్ చేసిర్రు? పార్టీ వెంటిలేటర్ మీద అప్పేవరు చేసి తీసుకొని పోయి ఏం అభివృద్ధి చేసిర్రు? తెలంగాణ విదేశాలకు తిరిగేసి తప్పు చేసిర్రా? మీరు చేస్తున్న కేసీఆర్ అప్పు, పాము మీ ఉన్న విలాసాలకు ఎందుకు వల్ల చేసిన ఉపయోగం తప్పు? లేదు. మీ వల్ల వాళ్ళిద్దరిని దేశానికి మాట్లాడొద్దండి, ఉపయోగం లేదు, మీరు రాష్ట్రానికి చేయమనండి. ఉపయోగం లేదు. వాళ్ళిద్దరు ఈ మాట్లాడేటప్పుడు ప్రజలేదో నేను అసలు నమ్మి డిస్టర్బ్ మోసపోయారు. చేయలేదు. అందుకని మీ ఆటలు దిలీప్ గారు ఆడుతున్నారు. ఆగండి. మీరు సంపాదించుకుంటున్నారు, దిలీప్ గారు అక్రమ ఆగండి. సంపాదన సంపాదించుకుంటున్నారు. ఆ ప్రభుత్వంతో లాలూచి పడి, ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల పైన లాలూచి పడి వాళ్ళ దగ్గర కమిషన్ ఆగండి తీసుకొని దిలీప్ గారు, విచారణను ఆగండి. అటకెక్కించి అక్రమ మీరు ఈ రోజు సంపద దిలీప్ గారు ఒక నిమిషం. గుజరాత్ ఎక్కడ కాకపోయిండ్రు? దిలీప్ గారు. ఏం చేసి దేశం మీద ఎక్కడ దిలీప్ కాకపోయిండ్రు? అందరూ చెప్తున్నారు. దిలీప్ గారు దిలీప్ గారు పరిస్థితి భారతదేశంలో రోజు ప్రతిరోజు మీరు అప్పులతో 22 నెలల్లో కాంగ్రెస్ చేసిన అప్పెంతో ఎట్లా చెప్పండి. మాట్లాడతారు? ఈ న్యూస్ మరి ఆ ఏంటండి శాతం డిబేట్ మీద లో? ఈ ఈ న్యూస్ టీఆర్ఎస్ ఏంటి? అప్పచేసిందా? ఇతర ఇప్పుడు పక్కల కాంగ్రెస్ మాట్లాడలేకుండా చేస్తున్న వాళ్ళ టైం అప్పుల్లో వాళ్ళే మాట్లాడతారు, మంది టైం కూడా వాళ్ళే మాట్లాడితే ఎట్లా? అంటే చేత కాదు వినే ఓపిక నిర్మాణాలు లేదా? చేసిన ఎంత తప్పులు ఉత్పాదక చెప్తే రంగం, ఓపిక ఇద్దరికి బట్టలు లేదా? ఆరేసుకుంటారన్న చేసిన కార్యక్రమం తప్పులు 24 గంటలు మీరు చెప్పినవన్నీ స్థాయి మేము ఓపికతో కదా. ఉన్నాం. మేము చెప్పేది మీరు ఎందుకు ఒక విన్నారు? నిమిషం. అంటే దొంగలు కాబట్టి, దొంగల పార్టీ కాబట్టి చేసిన తప్పుల్ని ఒప్పుకోరు మీరు. క్రైమ్ చేసిండ్రు, భారతదేశాన్ని మీద క్రైమ్ చేసిన ఇద్దరు కలిసి కాబట్టి తప్పులు ఒప్పుకోరు. ఆగండి సుమిత్ర గారు, కాదు శ్రీనివాస్ గారు చెప్పండి. ఎంత విచిత్రమైన విషయం అంటే దొంగలు బెయిల్ మీద ఉన్నారు. దేశం ప్రపంచానికి ఆదర్శం ఉండే దేశం ప్రపంచ దేశాలు చూస్తుండే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఉన్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బెయిల్ మీద లేరా? నేషనల్ హెరాల్డ్ కేసు మీద దొంగలు వీళ్ళు దొంగల గురించి మాట్లాడతారు. ఎంత ఆశ్చర్యం! ఏం మాట్లాడతారు మీరు? దొంగతనం మీరు బయటపడతారా? అందరు దొంగలు, అందరు దొంగలు, అందరు పదే పదే అబద్ధాలు ఎంత ఇంత కాలం ఆశ్చర్యకరమైన ప్రజలు మాటలు మాట్లాడుతా ఉంటే ఏం చేస్తాం చెప్పండి. 22 సుజాత గారు నెలల్లో ఒక నిమిషం. సుజాత గారు 5 పైసల అభివృద్ధిని చూపండి. ఒక్క ఇటుక పెట్టిండ్రా మీరు? కాళేశ్వరం నీళ్ళు రాకపోతే గంధమాల ఎట్లా శంకుస్థాపన చేస్తారు? మూసే ఉన్న విధ్వంసం చేసి సుజాత. ఉస్మానియా ఆసుపత్రి కూలిపోతుంటే దిక్కు దివాణా లేకుండా పావులు కట్టుకొని బుడ్లు కలిపాల ఫ్లాట్ కొనుక్కున్న మీ బతుకులు ఈరోజు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతారు. అస్తిత్వాన్ని కోల్పోయింది తెలంగాణ ప్రజలు మీ వల్ల. మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. నవ్వుతున్నారు. పైశాచిక ఆనందం ఇద్దరిది. దేశ సంపదను కొల్లగొట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఇద్దరు. మీ ఇద్దరు వల్ల దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. మళ్ళీ మాట్లాడతారా? నైతిక విలువలు ఉన్నాయా? అంటే ఇంట్లో కూర్చొని ఆమె ఇంటి సమస్యలు ఇంట్లో నాలుగు మధ్యలో మాట్లాడుకోండి. ఆమె దోపిడీ చేసిందని క్లియర్ కట్ గా చెప్పింది కదా. దొంగతనం చేసారు తెలంగాణలో. సంతోష్ రావు క్లియర్ కట్ గా ఓపెన్ గా చెప్పింది ఆమె. మీ ఇంటి మంత్రి చెప్పినప్పుడు మీకు జవాబు చెప్పడానికి చేత కాలేదు కానీ మా మీద పడతారు. ఏం చూస్తాను ఈ హామీలు? కేసీఆర్ చేసినటువంటి దొంగ హామీల గురించి చెప్పు. దళితునికి ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి, ఇంటికి ఉద్యోగము, ప్రతి ఊర్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడవైనవి అన్ని. ఏం మాట్లాడతావు? కొత్త పని ఇచ్చేది లేదు. కొత్తగా ఎందుకు అరుస్తున్నావు? మాట్లాడనీయకుండా మీరేనండి అరిచేది, మీరు మాట్లాడేది, అరిచేది సుజాత గారు, అరిచేది మీరు. ఏకవచన సంబోధన కూడదండి. పైశాచిక ఆనందం చూడండి. బీజేపీ మొక్కలకొక్కలు సపోర్ట్, మమ్మల్ని ఎవ్వరు ఇది చేయలేరు. మా ఇద్దరిని రాహుల్ గాంధీ గారు కాదు, మీ కాంగ్రెస్ కాదండి. రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్నది మీ కాంగ్రెస్ కాదు, బీజేపీ రక్ష కవచం. బండి సంజయ్ గారు, రఘునందన్ రావు గారు, కేంద్ర మంత్రులు, రైట్. ఓకే. బడేకాయ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి గారు. లేకపోతే కేసు ఏమైందండి? అప్పచెప్పినాక లావాదేవీలు కుదుర్చుకున్నారా? అప్పచెప్పినాక లావాదేవీలు కుదుర్చుకున్నారా? ఇద్దరు కాళేశ్వరం కేసులో ఎందుకు కాళేశ్వరం రైట్. ఓకే. టైమ్ అప్. ఓకే. కాంగ్రెస్ నాయకులు ఇక లక్ష్మణ్ గారు, అనలిస్ట్ గారు, సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ పార్టీ, దిలీప్ చారి గారు బీజేపీ పార్టీ. సో డిబేట్లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు.
ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.